ఏంటనేది వీడియోలో తెలుస్తుందా? వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకి తెలిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో మొత్తం 12,000 రూపాయలు జమ చేయనుంది. అయితే రైతు భరోసా పథకం డబ్బుల కోసం రైతాంగం ఆశగా ఎదురు చూస్తుంది. యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3 ఎకరాల భూములు కలిగి ఉన్న రైతులకే రైతు భరోసా సాయం కింద 6,000 రూపాయలు జమ చేసింది. అయితే మిగిలిన రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేయలేదు. దీంతో తమకు డబ్బులు ఎప్పుడు ఖాతాలో పడతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్లో ముగిసినప్పటికీ రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము అనేది జమ కాలేదు. మరోవైపు వానాకాలం నాట్లకు ముందే రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో రైతు భరోసా గురించి మాట్లాడారు. ఏడాది రైతు భరోసా రైతులకు పంట వేసే కంటే ముందు వాళ్ళ జేబుల్లో వెళ్ళాలని ముఖ్య కార్యదర్శి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు నాట్లు పెట్టకముందే రైతుల భరోసా అనేది మీ ఖాతాలో జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో రైతు భరోసా సాయంపై రైతుల ఆశలు చిగురించాయి. రైతు భరోసా కింద యాసంగి సీజన్కు సంబంధించి 3 ఎకరాలకు పైబడిన రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులతో పాటు వానాకాలం సీజన్కు ఇవ్వాల్సిన డబ్బులను కూడా విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతుల అభ్యర్థనపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. యాసంగి సీజన్ పెండింగ్లో నిధులతో పాటు వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు కూడా ఈసారి విడుదల చేస్తే 3 ఎకరాల పైబడిన రైతుల ఖాతాల్లో ఒకేసారి 12,000 రూపాయలు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిధులు ఒకేసారి విడుదల చేస్తుంది అనేది వేచి చూడాల్సి అయితే ఉంది. అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ప్రభుత్వం స్థానిక సంస్థలకు సంబంధించి వెళ్ళేటువంటి